అమ్మా నీకు పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు పాలేదు. ఆ 3 పిట్లోడు పింఛన్ ఇస్తాడా నాకు? ఇయ్యాడు. ఉత్తగా వాడు ఆ మాయ మాటలు చెప్పి తులం బంగారం 1,00,000 రూపాయలు 4,000 పింఛని అని ఇవన్నీ మాయ మాటలు 2,500 స్కూటర్లు మోటార్లు అని మాయ మాటలు చెప్పి రేవంత్ గారు సీటు మీద కూర్చున్నాడు. కూర్చుండి మా మహిళలకు అందరికి ఆగం చేసిండు. ఇదేమిస్తాడు బిడ్డ? ఇంకేమున్నది? నీకు 4,000 రూపాయలు, నీ కోడలకు 2,500, నీ మల్మరాలకు స్కూల్కు కాలేజీకి పోవడానికి స్కూటీ ఇస్తాడు. ఇవన్నీ వస్తున్నాయా? ఎక్కడున్నాయి? ఎక్కడిస్తాడు వాడు? ఏడిస్తాడు అయ్యా. అన్ని వాడు చెప్పి ఉల్టా మాటలు చెప్పి మా ఆడోళ్ళను మా పోరాళ్ళందరూ మాయ మాటలు చెప్పి గద్దెక్కిండు వాడు. బంగారం అసలు కేసీఆర్ అన్నను ముంచిండు వానక్క పొట్టు బాడకవు. అంతేగాని ఏమి లేదు. వాడు ఏమి ఇయ్యలేదు. వాడు ఏంత 2 ఏళ్ళు కూడా చెయ్యనీయం. వాడికి పిరి బస్సు ఎందుకయ్యా? నిరుద్యోగ పిల్లలు ఎంతో మంది పిల్లలు ఉన్నారు. గాలి చదువుకుంటే ఏంది? గురుకులాలు తీసేస్తున్నావు, పోరగన్ల బళ్ళు తీసేస్తున్నావు, ప్రైవేట్ టీచర్లని లెక్చరర్లను తీసేస్తున్నావు. ఎందుకురా నువ్వు? కాలేజీ పిల్లలకు గోసపుచ్చుకుంటున్నావు, రైతులను గోసపుచ్చుకుంటున్నావు. మన ముసలాళ్ళు అందరం ఆశపడుతుంది 2,000 4,000 ఇస్తాడట 4,000 ఇస్తాడట వాడంటే ముసలాళ్ళంతా పోయి ఆశపడి వేసి వాని ముఖానికి అసలు ఎప్పుడైనా మినిస్టర్ చేసిండు అయ్యేవాడు. ఏకంగా వాడేదో చంద్రబాబు నాయుడు దయ వలన ఎమ్మెల్యే అయింది. వాడు ఎమ్మెల్యే అయి ఇళ్ళ దునికి మాయ మాటలు చెప్పి బంగారం వస్తుంటే మా కేసీఆర్ అన్న ఉద్యమం చేసి నేను కూడా ఉద్యమకారురాలే పోయా. నేను ఉద్యమం చేసిన జైలు పోయినా. జైలుకు పోయి పోయా 5 ఏళ్ళు జైలు చుట్టూ తిరిగి అయ్యో నడిచినాం మేము జైలు చుట్టూ. ఉంటాను అటువంటి బంగారయ్యను దించేసి వాడు ఎక్కిండు. మేము సెంట్రల్ జైలు ఉన్నాం, వరంగల్ సెంట్రల్ జైల్లో 14 కేసులు పెట్టారు. 5 ఏళ్ళు తిరిగినాం పోయా. అలుగునూరులో కేసీఆర్ అన్నని పట్టకపోతే మేము రాకో చేసిన వాళ్ళే మమ్మల్ని పట్టకపోయి జైలు వేసారు. మరి ఎట్లుందమ్మా ఈ 15 నెలల పాలన తీరు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా లేదు. వాడు పోవాలి పోయా, వాడు పోవాలి, దిగాలి. మీ యువకులంతా మీ పేపర్ వాళ్ళను కూడా లంబడికొడుకనడాన్ని ఉన్నదా? 60-62 ఏళ్ళకి వచ్చిన మీ పేపర్ వాళ్ళను విమర్శించిన ఉన్నాడా? ఏ లీడర్ అని ఉన్నాడా? వాళ్ళని తిట్టినోడు ఉన్నాడా? ఎందుకంటాడు? మీరేనా మంచోని షెడ్డోని లంగను దొంగను బయటికి తీసుకొచ్చేది? మిమ్మల్ని అనే అర్హత వానికి ఎక్కడిది అయ్యా బంచని చెప్పు. వాడు వద్దు ఉండద్దు. వాడు పోతే మా కేసీఆర్ అన్న రావాలి, మేమంతా బతుకుతాం కొడుక. ధన్యవాదాలు. అమ్మ చెప్పండి, 6 గ్యారెంటీలు ఎంతవరకు వచ్చినాయి రాష్ట్రంలో? ఏది కాలేదు సార్. ఒక్కటే అయింది, ఒక బస్సే ఫ్రీ బస్ అని పెట్టింది అంతవరకే. కానీ ఈ గృహలక్ష్మికి 2,200 ఇస్తానన్నారు, అది లేదు. కరెంటు ఫ్రీ చేస్తున్నారు, అది లేదు. ఎవరికో ఒకరికి అయింది అంతవరకే కానీ ఎవరికి కాలేదు. కాకపోతే మాకు 4,000 ఇస్తామని పింఛని వచ్చే వాళ్ళకని చెప్పిండు కానీ ఏవి ఇంతవరకు చేయలేదు. కాకపోతే ఇప్పుడు మాకు ఏవి రాలేదు కాబట్టి మాకు కాంగ్రెస్ వద్దు, మాకు టీఆర్ఎస్ కావాలి. మళ్ళీ మాకు బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు ఏం తేడమ్మా? వచ్చినప్పుడు మాకు కార్ఖానా తరపున 2,000 పింఛన్ ఇస్తానన్నారు, 2,016 ఇస్తా అన్నారు సార్. మాకు ఇచ్చారు. కానీ మన ఇది పిల్లలది కిట్టు మన దేంట్లో కేసీఆర్ కిట్టు ఇచ్చిండ్రు. ప్లస్ డబ్బులు కూడా 12,000 కూడా ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు అదంటూ ఏది లేదు. మాకు బతుకమ్మ చీరలని కూడా మాకు దసరాకు వచ్చేది, అవి కూడా ఈ సంవత్సరం ఇయ్యను కూడా ఇవ్వలేదు. కానీ అది మాకు మాత్రం ఏది మాకు న్యాయం అనిపించట్లేదు. బతుకమ్మ చీరలకు కేసీఆర్ ఒక్క చీర ఇస్తున్నాడు, నేను 2 ఇస్తాను అన్నాడు. బతుకమ్మ చీరలు ఇవ్వలేదు కదా, మాకు ఎవరికి ఇవ్వలేదు కదా సార్. డబ్బులు వేసిండట కదా? ఏవీ లేవు సార్. మాకు ఎక్కడ 1 రూపాయి కూడా మాకు తెలియదు. అండి. ఊళ్ళలో మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు? కొడతారు సార్. ఇట్లా ఊరుకోరు. మహిళలే కొడతారు సార్, వేరే వాళ్ళు కాదు. మహిళలే కొడతారు, ఎవరు కాదు. ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడితే ఏది మాకు అందుబాటులోకి రాలేదు. ఒక ఫ్రీ బస్ అని అంటే పని చేసుకునే వాళ్ళకు అది వర్తించదు సార్. వట్టిగా ఖాళీగా ఉండి తిరిగే వాళ్ళకే వర్తిస్తుంది అది. కానీ మేము ఏనాడు ఉపయోగించుకోలేదు. మాకు అవకాశం కూడా మాకు రాలేదు. మాకు అది ఉపయోగం కూడా పడలేదు సార్ మాకు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎట్లుంది మేడం మీటింగ్? ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. దాదాపు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 25 సంవత్సరాలు ముగించుకొని ఉన్నది. చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు కేసీఆర్ ప్రసంగం వినాలని, కేసీఆర్ గారిని చూడాలని చెప్పి సబ్బండ వర్గాలు దాదాపు ప్రతి
ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి గులాబీ సైన్యం తరలి రావడం జరిగింది. అలాగే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడలు ఎలా ఉందని చెప్పేసి ఈరోజు మనకందరికీ తేటతెల్లమవుతుంది. దానిపైన కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారు, అసలు ఏం మాట్లాడతారు, ప్రజానీకానికి తెలంగాణ ప్రజానీకానికి ఏ విధమైన సందేశం ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఉత్కంఠంగా ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మహిళల ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రతి సంక్షేమం మహిళల కోసమే పెడుతున్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి మహిళలకు అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రాష్ట్రంలో? లేదండి, 420 హామీలు 6 గ్యారెంటీలతో అధికారంలోకి ఎక్కిన ఈరోజు రేవంత్ రెడ్డి కనీసానికి ఒక సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురాలేకపోవడంలో విఫలమయ్యారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, అది కూడా లేదు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, దాంతోపాటు నేను తులం బంగారం ఇస్తా మహిళలకు అన్నాడు. అసలు కళ్యాణ లక్ష్మి అనేది ఓడగొట్టి కనీసానికి పెళ్ళైన నవవధువుకు ఆ 1,00,000 రూపాయలు కూడా సరిగ్గా గతి లేదు. ఈరోజు రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మహిళలకు 2,500 రూపాయలు కానివ్వండి, కేవలం ఒక బస్సు అనేది పెట్టిండు. ఆ బస్సు వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇంతకుముందు గతంలో ఉన్న మా మహిళలకు ఉన్న గౌరవం ఇప్పుడు ఏ మాత్రం లేకుండా పోతుంది. మాకు అవమానం వాళ్ళు నిండు అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు, మహిళల నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది, మా లక్ష్యం పథకం మంచి ఇంప్లిమెంట్ వస్తున్నది, మాకు మహిళలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి అడగకుండా ఏదో ఒక చిన్న పని చేసుకుంటున్నారు. ఈ ఉచిత బస్ సౌకర్యం వల్ల మహిళలకు ఇస్తున్న ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ అంటుంది. దీని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బూటక ప్రభుత్వము. ఎలాంటి మహిళలకు సంబంధించినది ఎలాంటిది కూడా సంక్షేమ పథకంలో ఇప్పటి వరకు అది సక్సెస్ కాలేదు. ఇంకా 4 రోజులైతే స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తున్నది. ఓకే, రైట్. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు 16 నెలలు అయిపోయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? హామీలు నెరవేర్చలేదు కాబట్టి స్థానిక సర్పంచుల ఎన్నిక చేయడం లేదు. రైట్. ఇక్కడ మహిళలకు డాకరా గ్రూపులకు 0 వడ్డీ అన్నాడు, మరి అది ఇంప్లిమెంట్ అవుతుందా ఈ రాష్ట్రంలో? కాలే, ఎక్కడ కూడా చెయ్యలేదు, కాలేదు. కాకుండా కూడా మా హామీలు నెరవేరినాయని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన సందేశం అట్లున్నది కానీ ఆయన చేసిన అన్ని బూటకపు హామీలే. ఏది కూడా ఆయన చేసిన పథకాలు కూడా నెరవేర్చలే ఇప్పటి వరకు. అలా 2-3 మాత్రమే, సన్నబియ్యం ఒకటి, ఈ మహిళలది మన ఫ్రీ టికెట్ ఒకటి, ఫ్రీ బస్ ఒకటి, కరెంటు బిల్లు ఒకటి తప్ప మిగతా అన్ని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఆ ఫ్రీ బస్ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి అంటున్నారు. అన్ని గ్రామాలలో సన్న బియ్యం అందిస్తామంటున్నారు. మీరే వంట చేసేది ప్రధానంగా మహిళలే కాబట్టి ఆ సన్న బియ్యం ఏ విధంగా ఉంది? సన్న బియ్యము దొడ్డు బియ్యాన్ని మళ్ళీ మిల్లులు వేసి పట్టించారు. అవి వండితే మొత్తం మెత్తగా మన లైలాగా ఉంటుంది ఆ భోజనం. మరి నీకు 2,500, మీ అత్తకు 4,000 రూపాయలు అన్నాడు రేవంత్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు, మరి వస్తుందా నీకు? ఏది లేదు అన్ని వట్టి మాటలు. అట్లాంటి బూటకు మాటలు మాట్లాడితే ఈ జనాలు ఇన్ని రోజులు నమ్మిరు కానీ ఇక నమ్మరు. తిరిగి ప్రశ్నించే గొంతులు అవుతారు. మరి ఎట్లుండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఈ రాష్ట్రంలో పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్ ఏది లేదు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఈ స్థానిక ఎలక్షన్ల ముందు ఇవన్నీ హామీలు మేమిస్తామని చెప్పి వాళ్ళ జనాలను మోసం చేయడం తప్ప వేరే ఏది లేదు.